ప్రభాస్ హీరోగా నాగశ్విన్ భారీ బడ్జెట్తో కలికి 2898 ఏడి మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ, భారీ స్కేల్ ఉన్న మూవీ కూడా ఇది. అంతేకాదు భారీ కాస్టింగ్తో రూపొందుతున్న మూవీ ఇది. ప్రభాస్తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. దీపికా పదుకొని, దిశా పటాని గ్లామర్ని బ్యాలెన్స్ చేయబోతున్నారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, దుర్గా సల్మాన్ కూడా గెస్టులుగా రాబోతున్నారు. దీంతో కలికి మూవీ కనివిని ఎరుగని రీతిలో తెరకెక్కుతుంది అని చెప్పొచ్చు. ఇది సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఫ్యాన్స్ అంచనాలకు ఆకాశమే అద్దులా మారింది. దీంతో ఇది దర్శకుడు నాగశ్విన్, నిర్మాత అశ్విని దత్పై చాలా ప్రెజర్ పెంచుతుంది. కానీ రాజీ పడకుండా నిర్మించే ప్లాన్లోనే ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ కాంప్రమైజ్ కావడం లేదని అర్థమవుతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన పలు గూసుమంతు తెప్పించే విషయాలు లీక్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలికి మూవీని 2 భాగాలుగా తీసుకురాబోతున్నారని టీం నుంచి వినిపించే వార్త. కలికి గ్లింప్స్ లోను ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం దీన్ని 3 భాగాలుగా తీసుకురాబోతున్నారట. బడ్జెట్ రికవరీ కోసం మాత్రమే కాదు, కథ డిమాండ్ మేరకు దర్శకుడు నాగశ్విన్ 3 పార్టులుగా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నాడని అర్థమవుతుంది. 3 పార్టులకు సంబంధించిన టైటిల్స్ కూడా లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన రూమర్లు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కలికి 2898 ఏడి కలికి మొదటి భాగాన్ని మే 9న విడుదల చేయబోతున్నారు. ఇక కలికి 3102 బీసీ రెండో భాగంతో పాటు కలికి 3228 బీసీ మూడో భాగంగా టైటిల్ ఫిక్స్ చేశారట. రెండో పార్టుని 2027 లోపు ప్లాన్ చేస్తున్నారట. 2029 లేదా 30లో మూడో భాగం ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇది టైం ట్రావెల్ స్టోరీగా సాగుతుంది. ఫ్యూచర్ నుంచి ఫాస్ట్లోకి వెళ్తుందట. ఈ క్రమంలోనే ప్రభాస్ పాత్రలు కూడా మారతాయని, ఆయన రూపాలు కూడా మారతాయని అంటున్నారు. ఇందులో మైథలాజికల్ ఎలిమెంట్లు కూడా జోడిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ పాత్రకి పురాణాలతో ముడిపెడుతూ కథ సాగుతుందట. ఈ క్రమంలో ప్రభాస్ 3-4 పాత్రలు కనిపిస్తారని, ఆయన దేవుళ్ళుగా కనిపిస్తారని అర్థమవుతుంది. అందులో భాగంగా డార్లింగ్ మరోసారి రాముడిగా కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మైథలాజికల్ ఎలిమెంట్లు వచ్చినప్పుడు ప్రభాస్ మరోసారి రాముడిగా కనిపించనున్నారట. దీంతో పాటు విష్ణుమూర్తిగా, కృష్ణుడిగా కలికి అవతారాలు దర్శనమిస్తాడని, అవి కొన్ని సీన్లుగా అలా వచ్చిపోతాయని అర్థమవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. కేవలం రూమర్కే పరిమితమా లేక నిజముందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుషులో రాముడిగా నటించిన విషయం మనకు తెలిసింది. ఇది డిజాస్టర్ అయ్యింది. ఇక మే 9న మొదటి భాగం రాబోతుంది. దీన్ని ఇంటర్నేషనల్ మూవీగా ప్రమోట్ చేయబోతున్నారట. 25 భాషల్లో ఈ మూవీని విడుదల చేయబోతున్నారని అర్థమవుతుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. నెక్స్ట్ వీక్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లతో కీలక సీన్లు చిత్రీకరించబోతున్నారట. మెయిన్ కాస్టింగ్ ఇందులో పాల్గొంటారని అర్థమవుతుంది. ఒకవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని అర్థమవుతుంది. అనుకున్న డేట్కి రిలీజ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది చిత్ర యూనిట్. అదే సమయంలో ఈ మూవీ ఈ సమ్మర్కి సోలోగా వస్తుంది. ఇది కూడా కలిసి వచ్చే అంశం. మరి ఈ మూవీ ఏ రేంజ్లో సత్తా చాడుతుంది, ఏ స్థాయిలో వసూలు రాబడుతుందో చూడాలి.